హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావిష్ హోమ్. ఈరోజు మరొక అవుట్ఫిట్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ అవుట్ఫిట్ వచ్చి మా పాప బర్త్డే కోసం కస్టమైజ్ చేశానండి. ఈ అవుట్ఫిట్ వచ్చి 2 టైప్స్గా వేర్ చేసుకునేలాగా బేబీకి కంఫర్టబుల్గా ఉండేటట్టు కస్టమైజ్ చేశానండి. ఇక్కడ పక్కన రిఫరెన్స్ పిక్ కనిపిస్తున్నాయి కదా, సో సేమ్ ఆ టైప్గా మనం కస్టమైజ్ చేసాము. వన్ వచ్చి ఫ్రాక్ టైప్ వేసుకునేలాగా, లేదంటే పట్టుపావడలాగైనా బ్లౌజ్ వేసి వేర్ చేసుకునేలాగా చేశాను. ఈ అవుట్ఫిట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ అవుట్ఫిట్ డిజైన్ చేయడానికి నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 2 మీటర్స్లోనే నేను పైన టాప్కి, అలాగే స్లీవ్స్కి అండ్ కింద గేరా పార్ట్కి ఈ 2 మీటర్స్లోనే నేను కంప్లీట్ చేశానండి. కింద గేరాకు వచ్చి లేస్ అనేది అటాచ్ చేస్తాను. ఈ సిల్వర్ లేస్ అనేది తీసుకున్నానండి. అండ్ అలాగే ఈ 2 మీటర్స్లో నేను పావు మీటర్ని టాప్కి అయితే కటింగ్ చేసుకున్నాను. రిమైనింగ్ వచ్చి నేను కింద గేరాకి అయితే యూజ్ చేశానండి. ఈ అవుట్ఫిట్ కోసం నేను లైనింగ్ వచ్చి 1.5 మీటర్ తీసుకున్నానండి. ఈ 1.5 మీటర్లోనే టాప్కి అలాగే గేరాకి సపరేట్గా కటింగ్ చేసుకున్నాను. ఇది ఎంత తీసుకోవాలి అన్నది నేను మీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో దాన్ని చెక్ చేసుకొని మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ అవుట్ఫిట్లో నేను సెకండ్ వన్ బ్లౌజ్ యాడ్ చేశాను కదా, ఆ బ్లౌజ్ కోసం నేను ఇక్కడ సపరేట్గా ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కటింగ్ చూద్దాం. కటింగ్ వచ్చి ఫస్ట్ లైనింగ్ అనేది కటింగ్ చేసుకుందామండి. టాప్ లైనింగ్ కటింగ్ చేసుకుందాము. లైనింగ్ వచ్చి 2 ఫోల్డ్స్ మీద తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ పేపర్ చూపిస్తున్నాను కదా, సేమ్ బ్లౌజ్ అనేది పైన ఈ పేపర్లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో అదే ప్యాటర్న్ వచ్చేలాగా మెజర్మెంట్స్ పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. దానికోసం నేను బ్లౌజ్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, కట్ షోల్డర్ వచ్చి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం హ్యాండ్ రౌండింగ్ బీడ్తో వచ్చి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చి 1.5 ఇంచ్ ఖర్చు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చి 1 ఇంచెస్కి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం వేస్ట్ తీసుకోవాలి. మనకు వేస్ట్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ వేస్ట్ తీసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని జాయిన్ చేసుకుంటూ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్లో 1/2 ఇంచ్ స్లోప్ అనేది తీసేసుకోవాలండి. ఇప్పుడు నెక్ తీసుకోవాలండి. నెక్ వచ్చి నేను 3.5 ఇంచెస్కి నెక్ తీసుకున్నాను. ఈ విధంగా నెక్ తీసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకొని మనం 1/2 ఇంచ్కి రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అన్నది. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు షేప్ అనేది తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం షేప్ అనేది తీసుకోవాలండి. ఇక నేను పేపర్లో ఏ విధంగా చూపించానో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ అనేది మనం జాయిన్ చేస్తాం కదా, చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఆ స్లీవ్స్ అనేది మనకు ఎగ్జాక్ట్గా ఎక్కడ రావాలి అన్నది మనం ఇక్కడైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ చూడండి, మనకి ఇక్కడ షోల్డర్ ఎంత లెంత్ అనేది మనకి కటింగ్ అనేది వెళ్తుందో ఆ లెంత్ అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సేమ్ అంతే లెంత్ ఉన్న డిస్టెన్స్లో మనం స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా అనేది మనం పైన టాప్ అనేది కటింగ్ చేసుకోవాలి లైనింగ్. నెక్స్ట్ మనం స్లీవ్స్ కోసం లైనింగ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రాక్లో మన స్లీవ్స్ దగ్గర ఫ్రిల్స్ అనేవి వచ్చాయి కదండి, అది ఎంత లెంత్ తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఎంత మనకి స్లీవ్స్ కటింగ్ చేసేటప్పుడు అక్కడ షోల్డర్ దగ్గర ఎంత కటింగ్ వెళ్ళిపోయింది, 2.5 ఇంచెస్ క్లాత్ మనకి కటింగ్ అనేది వెళ్ళిపోయింది కదా, సేమ్ అంతే లెంత్ ఉన్న 2 ఫోల్డ్స్లో 2.5 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని అయితే మనం లెంత్ తీసుకోవాలండి. చూడండి, ఇంకా 2.5 ఇంచెస్ లెంత్ నేను ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ ఎంత లెంత్ తీసుకున్నామో అంతే లెంత్ ఉన్న
2 పీసెస్ అయితే మనం ఫ్యాబ్రిక్ను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ మనం టాప్కి లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు టాప్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అంటే కింద గేరా పార్ట్కి లైనింగ్ ఏ విధంగా తీసుకోవాలి అన్నది చూద్దామండి. కింద గేరా పార్ట్కి లైనింగ్ అనేది నేను లెంత్ అనేది 20 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ అనేది అది మీ చాయిస్ అండి. అంటే అంటే లైనింగ్ కూడా మనం ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి. లైనింగ్ మోస్ట్లీ లోపల ఉండే లైనింగ్ అంత అవసరం లేదు. అందుకని నేను 2 ఫోల్డ్స్ మీద 10 ఇంచెస్ విడ్త్ వచ్చేలాగా తీసుకున్నాను. అంటే ఫ్రంట్ ఒక 1 మీటర్, బ్యాక్ ఒక 1 మీటర్ అలా తీసుకున్నానండి, కొంచెం ఫ్రిల్స్ పెట్టుకునే విధంగా. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా మీరు ఇంతే విడ్త్ తీసుకోవాలి అన్నది లేదండి. లెంత్ మాత్రం ఖచ్చితంగా బేబీ లెంత్ తీసుకోవాలి. అండ్ విడ్త్ మాత్రం మీ చాయిస్ అండి. ఎందుకంటే ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి లెంత్. లేదు చిన్న ఫ్రిల్సే కావాలి అనుకున్న వాళ్ళు మీడియంగా తీసుకోండి. నేను చూడండి లెంత్ ఇక్కడ యాక్చువల్ లెంత్ 22 ఇంచెస్ మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది. కానీ నేను ఎక్స్ట్రా 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే నేను లోపల పట్టీ వేస్తానండి. ఎక్స్ట్రా 5 ఇంచెస్ని ఫోల్డింగ్ చేసి పట్టీ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత బేబీ అనేది లెంత్ పెరిగినా అప్పుడు మనం కొంచెం విప్పుకుంటే క్లాత్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, దానికోసం నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇంతేనండి. ఈ ఫ్రాక్ కటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. దాని మీద బ్లౌజ్ యాడ్ చేశాను కదా, ఆ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేస్తాను అన్నది చూడండి. ఈ విధంగా ఫ్రాక్ కటింగ్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన బ్లౌజ్ యాడ్ చేశాను కదా, ఆ బ్లౌజ్ కటింగ్ అనేది దానికోసం ఫ్యాబ్రిక్ నేను సపరేట్గా తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ యొక్క లైనింగ్ మెజర్మెంట్స్ అనేది చూసారు కదా, ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. నేను మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రాక్ కటింగ్ చేసేటప్పుడు టాప్ కోసం మెజర్మెంట్స్ చెప్పాను కదా, సేమ్ అదే మెజర్మెంట్స్ అండి ఇక్కడ కూడా. సో అందుకని నేను మళ్ళీ చెప్పడం లేదు. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ కటింగ్ చేసేసుకొని ఈ లైనింగ్ని పెట్టుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్లో మనకి బార్డర్ వచ్చింది కదండి, ఆ బార్డర్ వచ్చి నేను సపరేట్గా కటింగ్ చేసుకొని స్లీవ్స్కి యాడ్ చేస్తున్నానండి. ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ కటింగ్ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ స్లీవ్స్ కోసం మనం రిమైనింగ్ మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్ట్రిప్స్గా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇంకా స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.